హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం రెడ్మీ Y1 అనేది అన్బాక్సింగ్ చేయబోతున్నాం. మీరు వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే అన్బాక్సింగ్లో క్లియర్ చెప్తాను ఇది సేఫా కాదా అనేది. అలాగే ఇప్పుడు నేను వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ అన్బాక్సింగ్ చేసే ముందు ఏంటంటే ఇక్కడ మనం మొత్తం స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడదాం. మనకి డిస్ప్లేకి క్లియర్ ఇచ్చారు, కెమెరా గురించి క్లియర్ ఇచ్చారు, SD కార్డ్ గురించి క్లియర్ ఇచ్చారు. ఇది గోల్డ్ కలర్ గైస్, 3GB ర్యామ్ అండ్ 32GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. అలా మనకి ఇక్కడ స్పెసిఫికేషన్స్ అన్నీ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు నేను ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసే ముందు ఇది మేడ్ ఇన్ ఇండియా చూడండి గైస్. అండ్ రెడ్మీ Y1 ఈరోజే నాకు వచ్చింది. ఈ ఆర్డర్ నేను పెట్టి 3 వీక్స్ అయింది, ఈరోజే రావడం జరిగింది. అండ్ ఇక్కడ చూడొచ్చు ఫింగర్ ప్రింట్ సెన్సార్ క్లియర్ మెన్షన్ చేశారు. అండ్ నేను ఇప్పుడు ఓపెన్ చేస్తాను. మీకు లోపల ఏమేమి ఉన్నాయి, ఇంకా ఫోన్ ఉంది. స్టార్టింగ్ వచ్చేసరికి ఫోన్ తర్వాత మనకి ఏముందంటే బుక్లెట్స్ ఉన్నాయి, షామీ నుంచి, అదే MI నుంచి బుక్లెట్స్ అనేవి ఉన్నాయి. తర్వాత వచ్చేసరికి బుక్లెట్స్ మీరు కావాలంటే చదువుకోవచ్చు. 2 సిమ్ కార్డ్స్ అండ్ 1 SD కార్డ్ యూజ్ చేయొచ్చు దీంట్లో. అలాగే వచ్చేసరికి USB కేబుల్ ఉంది, USB కేబుల్. తర్వాత వచ్చేసరికి పిన్ ఉంది, సిమ్ కార్డ్ పిన్ ఉంది. తర్వాత వచ్చేసరికి అడాప్టర్ ఉంది, ఛార్జింగ్ కేబుల్, ఛార్జింగ్ అంటారు, మీరు ఛార్జింగ్ గడ్డ అంటారు, ఇదే అడాప్టర్ అంటారు. దీన్ని క్లియర్ చదవండి ఎంత MH ఉందో అనేది. అండ్ తర్వాత ఇప్పుడు డైరెక్ట్ ఫోన్ గురించి మాట్లాడదాం. ఇయర్ ఫోన్స్ అయితే దీనికి ఇయర్ గైస్. అండ్ ఫోన్ గురించి మాట్లాడితే దీనికి వండర్ఫుల్ డిస్ప్లే అయితే మనకు కనపడుతుంది, చాలా పెద్ద స్క్రీన్ అయితే కనపడుతుంది. అలాగే మొత్తం స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడాలంటే దీన్ని అవుటర్ బ్యాక్ కవర్ వచ్చేసరికి ప్లాస్టిక్ కోట్తో తయారై ఉంటుంది. అలాగే ఫ్రంట్ వచ్చేసరికి గొరిల్లా స్క్రీన్ అనుకుంటున్నాను, నాకు కూడా అంతగా ఐడియా లేదు. అలాగే హెడ్ ఫోన్స్కి మంచిగా పెట్టారు. హెడ్ ఫోన్స్కి ఇక్కడ రిమోట్ కంట్రోల్ అనేది కూడా ఉంటుంది. ఇక్కడ మీకు సిమ్ కార్డ్ వేసుకునేకి ఉంటుంది గైస్, పిన్ అనేది. తర్వాత బ్యాక్ సైడ్కి వచ్చేసరికి మీకు ఛార్జింగ్ కేబుల్ కనెక్ట్ చేసుకునేకి ఉంటుంది. తర్వాత ఇది స్పీకర్ అనేది బాగా పెట్టాడు ఇక్కడ. అలాగే ఇది మైక్రోఫోన్ గైస్. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మీకు ఏం చెప్తుంది, ఇక్కడ మీరు చూడొచ్చు స్క్రీన్ మాత్రం బాగానే ఉంది. అండ్ నాకు ఇక్కడ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కాబట్టి ఇంత తక్కువ బడ్జెట్లో ఫింగర్ ప్రింట్ సెన్సార్. ఇక్కడ హోమ్ స్క్రీన్ కూడా బాగానే వర్కౌట్ అవుతున్నాయి. అండ్ ఇప్పుడు లాక్ అయింది. ఇప్పుడు నేను ఫింగర్ ప్రింట్ సెన్సార్ పనిచేస్తుందో లేదు చూపిస్తాను మీకు క్లియర్గా. అండ్ ఇప్పుడు మీరు చూడొచ్చు ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా బ్యూటిఫుల్గా ఉంది. చూడొచ్చు ఇప్పుడు లాక్ అన్లాక్ అయిపోయింది చూడండి. ఫింగర్ ప్రింట్ సెన్సార్ బ్యూటిఫుల్గా పనిచేస్తుంది గైస్, ఎటువంటి డౌట్ అయితే లేదు ఫింగర్ ప్రింట్ సెన్సార్కి వచ్చేసరికి. తర్వాత హోమ్, ఇప్పుడు దీంట్లో ఇంకేమున్నాయి గైస్ మాట్లాడనికే. చూడడానికి చాలా లైట్ వెయిట్ అయితే కనపడుతుంది. ఇది సైడ్ నుంచి కూడా లుక్ అనేది హైలైట్ కనపడుతుంది. అండ్ స్పెసిఫికేషన్స్కి మాట్లాడుకుంటే తర్వాత మీకు ర్యామ్ అనేది 3G ర్యామ్ అనేది ఉంటుంది. దాంట్లో 1.3GB మీకు ఫ్రీ వస్తుంది. అలాగే 32GB మనకి దీని ఇంటర్నల్ స్టోరేజ్ అని చెప్పాము. ఆ 32GBలో 23GB అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. షామీ నుంచి అయితే ఎలాంటి స్పెసిఫికేషన్ క్వాలిటీ మనకు తగ్గదు. అలాగే మనకు ఫోన్లో కావాల్సింది కెమెరా క్వాలిటీ. ఆ కెమెరా గురించి మాట్లాడదాం ఇప్పుడు. కెమెరా క్వాలిటీ విషయానికి వచ్చేసరికి కెమెరాలో ఎటువంటి లోపం అయితే లేదు. చూస్తుంటారు కదా, మామూలు కెమెరా 30MP కెమెరా. బ్యాక్ వచ్చేసరికి అదే ఒక ఫ్లాష్ లైట్ ఉంటుంది. తర్వాత ఫ్రంట్ వచ్చేసరికి 5MP మెగాపిక్సెల్. అండ్ కెమెరా కూడా మనకి ఎటువంటి లోపం అయితే లేదు. అండ్ మొత్తం కెమెరాలో మనకు కావాలి. అంతేగా ఈ వీడియో మీ అందరూ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీ అందరూ నచ్చితే లైక్ చేయండి, తర్వాత షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే నేను ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కానీ ఇలాంటి అన్బాక్సింగ్ కానీ మీకు తీసుకొస్తాను. అలాగే నేను నెక్స్ట్ వచ్చేసరికి రెడ్మీ 5A అనేది అన్బాక్సింగ్ చేస్తాను. దానికి మేబీ గివ్ అవే ఛాన్సెస్ అయితే ఉన్నాయి, ఎందుకంటే నాది ఇప్పుడు Y1 తీసుకున్నాను. తర్వాత వచ్చేసరికి దాన్ని కూడా నేను గివ్ అవే ప్లాన్ అనేది చేస్తాను. And thanks friends for watching and thanks for subscribing. Jai Hind.